కొన్ని వందల సంవత్సరాల క్రితం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం దేశం నలుమూలల నుండి నిత్యం గోవిందనామస్మరణ చేస్తూ గుర్రాలపై ఎడ్లబండ్లపై కాలినడకన ఎన్నో రోజులు ప్రయాణం చేసేవారు. వారికి సేద తీర్చేటందుకు చోళ మహారాజులు నిర్మించిన గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం యాత్రికులకు అత్యంత పవిత్రమైన ప్రదేశం. ఇక్కడ ఆలయానికి అనుబంధమైన స్వామివారి పుష్కరిణిలో స్నానపానాదులు ఆచరించి శ్రీవారి దర్శనం చేసుకుని గుడారాలలో విశ్రమించేవారు. ఈ ప్రాంతం గుడారాలతో ప్రసిద్ధి చెందినది కాన కాలక్రమేణా గుడారాల ఊరు గూడూరుగా మారినది. యాత్రికులకు ఏ కాలంలోనూ జలాలకు కొరత లేకుండా వారి సేద తీరుస్తూ శోభాయమానంగా కలకల్లాడేది ఈ పుష్కరిణి జలాలతోనే స్వామివారికి అభిషేక సేవలు జరిగేవి. బ్రహ్మోత్సవాల సమయంలో వేల మంది భక్తులు వీక్షిస్తుండగా పుష్కరిణి పుష్పాలంకరణతో కోనేటి రాయుడు కొలువు తీరగా వేద పండితుల మంత్రోచ్చాటన మధ్య మంగళ వాయిద్యాలతో భక్తిరస సంకీర్తనలతో కోటి దీపాల కాంతులతో జరిగే శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి తెప్పోత్సవం వర్ణనాతీతంగా ఉండేదని ప్రతీతి. అత్యంత వైభవంతో నిండు కుండగా విలసిల్లుతూ వేల మందికి దప్పిక తీర్చిన ఈ ప్రాచీన పుణ్య పుష్కరిణి ఇప్పటి స్థితిగతులను వీక్షిస్తాం రండి. ఇది గూడూరు నడిబొడ్డులో అత్యంత విశాలంగా మిగిలి ఉన్న ఒకే ఒక్క ప్రదేశం. అలనాడు ఎంతో వైభవం చాటిన మన పుష్కరిణి ఈనాడు చెత్తా చెదారాలు వేసే కుప్పతుట్టేయింది. మానవుని స్వార్థానికి నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమైంది. నిత్యం పందుల విహారం, మలమూత్ర విసర్జన ప్రదేశం, క్రిమికీటక విషజ్వరాల కేంద్రం, అక్రమ ఆక్రమణలు ఎన్నో. చుట్టుప్రక్కల నివసిస్తున్న కొద్ది మంది వారి మరుగుదొడ్డి సైతం ఈ పుష్కరిణిలో కలిపివేశారు. ఇప్పుడు అందరూ సిక్కిమింది చెత్త మొత్తం అంతా మారేస్తున్నారు. చాలా అన్యాయం అయిపోతుంది, గలీజ్ అయిపోతుంది, వాటర్ వస్తుంది. ఆ పక్క పోవాలన్నా కానీ వాటర్ వస్తుంది. పూర్తిగా ఈ కోనేరు దురదృష్ట స్థాయికి దిగజారడం జరిగింది. కోనేరుని అది కోనేరు అని గుర్తించేవాడు ఎవరు లేరు. ఎందుకంటే ఈ తరం వాళ్ళకి అది ఒక మురికి గుంట మాత్రమే తెలుసు. కుళ్ళిన వ్యర్థ పదార్థాలతో నిండి దుర్గంధపు ఇష్టమైనటువంటి ఆ ప్రాంతం నుంచి వెళ్ళేటప్పుడు ముక్కు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. చుట్టుపక్కల మందు తాగి ఆ మందు బాటిల్స్ కూడా దీంట్లో వేసి ఇంకా దుర్భరకరంగా చేయడం చాలా బాధాకరంగా ఉంది. పూర్తిగా కలుషితం అయిపోయిందండి. చాలా బాధ కలిగిస్తుంది. అత్యంత పురాతనమైన పుష్కరిణికి ఈ దుస్థితి కలగడం వలన ఆలయ ఆదాయం కూడా బాగా తగ్గి పూజకు ధూపదీప నైవేద్య కైంకర్యాలకు ఇబ్బందులు కలగడం ఎంతో శోచనీయం. ప్రస్తుతం దేవాలయంలో ఉన్న పరిస్థితి ఏంటంటే హుండీ ఆదాయం తప్ప వేరే ఎటువంటి ఆదాయము దేవాలయానికి సంబంధించి లేదు. కేవలం భక్తులు మొక్కుబడులు కానుకలు వేసే హుండీ ఆదాయం మీదనే దేవాలయం జరుగుతూ ఉన్నది. ఆలయాన్ని ఆలయ పుష్కరిణిని కాపాడుకోవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. దీనికి ఒకే ఒక్క మార్గం, మన పుష్కరిణికి పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకుని రావడం, ఆదాయ వనరుగా మార్చుకొనడం.
పుష్కరిణి అభివృద్ధితో వచ్చే ఆదాయం ద్వారా ప్రతి ఏటా ఉత్సవాలు ఘనంగా చేసుకునవచ్చు. మునుపటిలాగే అంగరంగ వైభవంగా స్వామివారి తెప్పోత్సవం తిలకించే భాగ్యాన్ని పొందగలుగుతాం. వ్యాపార నిమిత్తం గూడూరుకు వచ్చే సుమారు 60 గ్రామాల ప్రజలకు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దర్శనాన్ని కలగజేయడం ద్వారా ఆధ్యాత్మిక సౌరభాలు వ్యాపించజేయవచ్చు. పుష్కరిణి కనుక మనం జీర్ణోద్ధరణ చేసుకుని బాగుపరిచి మనం ఆదాయ వనరుగా మార్చుకోగలిగినట్లయితే ఆ పుష్కరిణి ద్వారా స్వామివారికి వచ్చే ఆదాయంతో మనం ఈ గుడిని ఇంకా అభివృద్ధి పరుచుకొని ధూపదీప నైవేద్యాలకు త్వరవ లేకుండా ఇంకా అనేక సేవలు చేయవచ్చు. 50 సంవత్సరాల మాత్రం తెప్పోత్సవం జరిగేది నాకు తెలుసు, నేను చూశాను. కోనేరు బాగుపడితే మన అందరం బాగుపడినట్టే. దీన్ని డెవలప్మెంట్ చేయగలిగితే గుడి చుట్టూ ఉన్న సుమారు 100 కుటుంబాలు ఆరోగ్యంగా ఉండగలరు. మనం మారాల్సిన సమయం, మన పిల్లలకి తెలియజెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. పుష్కరిణికి పూర్వ వైభవాన్ని తీసుకుని రావాలంటే ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాదు. మనమందరం చేయి చేయి కలిపి ఈ బృహత్ కార్యాన్ని సాకారం చేసుకోవడంలో సహకరించుకోగలిగితే ఇది సుసాధ్యం. గుడి అభివృద్ధితో మనందరి అభివృద్ధి. కోనేరు రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. చేయి చేయి కలిపితే ఏదైనా సాధ్యం. మన గుడి మన గూడు, మన గుడి మన గూడూరు, మన గుడి మన గూడు, మన గుడి మన గూడు, మన గుడి మన గూడూరు, మన గుడి మన గూడు, 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 మన గుడి మన గూడూరు, మన గుడి మన గూడు, మన గుడి మన గూడు, మన గుడి మన గూడు, మన గుడి మన గూడూరు. గుడి అభివృద్ధిలో మన అభివృద్ధి గూడూరు పురోభివృద్ధి ఆధారపడింది. రండి, చేయి చేయి కలపండి. మన ఆలయ పుష్కరిణి అభివృద్ధి మన అందరి పురోభివృద్ధిగా శ్రమిద్దాం. మన గుడి అభివృద్ధి, మన గూడూరు అభివృద్ధి.